ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఖచ్చితంగా ఎవ్రీ గ్యాంగ్లో ఇలాంటి వాళ్ళైతే ఒక 2 ఉంటారు. మెయిన్ ప్రాబ్లమ్ దీస్ డేస్ ఇస్ సెంట్రల్ ఒబెసిటీ. సెంట్రల్ ఓవరాల్ ఒబెసిటీ కన్నా ఎప్పుడైతే మేల్స్కి కానీ ఫీమేల్స్కి కానీ పొట్ట ఎక్కువ ఉన్నప్పుడు మనకి మెడికల్ ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా చాలా వస్తాయి. మెయిన్లీ డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్, దాంతో మెయిన్ స్పెసిఫికలీ ఈ మెకానికల్ బ్యాక్ పెయిన్ అనేవి సెంట్రల్ ఒబెసిటీ వల్లే వస్తాయి. సో కమింగ్ టు సెంట్రల్ ఒబెసిటీ వల్ల మనకి ఈ స్పైన్ కర్వేచర్ అనేది చేంజ్ అయిపోతుంది. స్పైన్కి ఒక న్యాచురల్ ఎస్ షేప్ అనేది ఉంటుంది, దీన్ని లంబార్ లార్డోసిస్ అంటారు. సో అది చేంజ్ అవ్వడం వల్ల మన బ్యాక్ మజిల్స్ అనేవి వీక్ అయ్యి మెకానికల్ బ్యాక్ పెయిన్, డిస్క్ ప్రొలాప్స్ లేకపోయినా సరే మీ ఎంఆర్ఐస్, ఎక్స్రేస్ అన్నీ నార్మల్గా ఉన్నాయి అయినా నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది అనే కంప్లైంట్ తోటి చాలామంది వస్తారు. ఇది మెయిన్లీ దీనివల్లే, ఈ మజిల్స్ వీక్నెస్ వల్ల ఈ మజిల్ స్పాజంలోకి వెళ్ళిపోయి యూజువలీ దాని నెక్స్ట్ స్టేజ్ సియాటికా ఫామ్ అవుతుంది. దానికన్నా ముందు ఎప్పుడైతే మజిల్స్ వీక్గా ఉంటాయో దిస్ మజిల్ పెయిన్ యూజువలీ విల్ బి వెరీ సివియర్. సో ఒక ప్రాపర్ బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకొని సెంట్రల్ ఒబెసిటీ రాకుండా చూసుకుంటే మీ మెకానికల్ బ్యాక్ పెయిన్స్ నుంచి కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. సో మీ గ్యాంగ్లో ఉన్న ఒబేస్ ఫ్రెండ్కి చెప్పండి, ఇలా పొట్టున్న వాళ్ళందరూ ఫోటో తీసినప్పుడే కాదు పర్మనెంట్గా అలా పొట్టను లోపల చేసుకునేలాగా ప్రయత్నించమని.